ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. Thanks. డైరెక్టర్గా కూడా మీరు ఒక చక్కటి విజయాన్ని సాధించారు. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ భగవంతుడు ఇచ్చిన ఏదో ఒక మ్యాజిక్ వల్ల అన్ని సక్సెస్ వచ్చింది. సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అనుకొని ఈ మూవీ చేశాను యాక్చువల్లీ. సో నేను చిన్నప్పటి నుంచి యక్షగానం చూసుకొని విన్ని అన్ని అలాగే వచ్చేసాను. ఓకే. సో నా లోపల ఉన్న అన్ని ట్యూన్స్ గీన్స్ అన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగానం ఓన్లీ అలా నన్ను ట్రైనప్ అయింది చిన్నప్పటి నుంచి. సో ఇట్స్ మై టైమ్ టు రిప్రజెంట్ మై కల్చర్ అని ఈ మూవీ చేశాను. ఏది ఇది కోస్టల్ కర్ణాటకలో బాగా ఫేమసా యక్షగాన? కర్ణాటక రిప్రజెంటింగ్ ఆర్ట్ అంటే కర్ణాటక నుంచి రిప్రజెంటింగ్ యక్షగానం ఉంటుంది. సో ఇది మేజర్లీ కోస్టల్ బెల్ట్లో జరుగుతుంది. బట్ ఇన్ రైన్ సీజన్ బెంగళూరులో అన్ని చోట్ల వస్తుంది. రైన్ సీజన్లో మన దగ్గర స్టాప్ అవుతుంది. ఓకే. ఎంత ఫేమస్ అంటే ఇప్పుడు మీరు యక్షగాన నేను ఒక యక్షగానం చేయాలి అంటే సో టిల్ 2048 ఇట్ బుక్స్. అది అందువరకు ఏమి యక్షగాన అంతా బుక్ అయింది. ఓకే. అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా? అవును, 5 మేళాస్ ఉంది యాక్చువల్లీ. ఒక్కొక్క ప్లేస్లో 5 మేళాస్ ఉంది. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈస్ బుక్డ్. అంత బిజీగా ఉంది. మనం కల్చరే మనం యాక్చువల్లీ ఇది కనెక్టెడ్ టు గాడ్. అలా యక్షగాన అంటే గాడ్ లాగా ఉంది యాక్చువల్లీ. సో యక్షగాన సైడ్ నుంచి మనం కథ విన్నాం యాక్చువల్లీ, ఎన్నో కథలు. దాని తర్వాత ఏదో ఒక చేయాలి అని లోపల వస్తుంది కదా. సో దట్ ఆల్ బికాస్ ఆఫ్ యక్షగాన. సో దాంట్లో కథలో స్టోరీస్ అని విన్ని సో ఈ రాజుడు ఇలా చేశారు, ఈ రాజుడు ఇలా చేశారు. సో మన కోస్టల్ గురించి హిస్టరీలో ఉంది. మహాభారత టైం యుద్ధ టైంలో అశ్వమేధిక పర్వంలో ఉంటుంది. అవును, ఆ టైంలో మన రాజుతో కృష్ణుడు మాట్లాడంట. సో మీరు యుద్ధకు వస్తారా ఏమి, నేను ఈ సైడ్కు ఆ సైడ్కు రెండు సైడ్కు నేను భోజనం పెడతాను. సో అప్పుడు నుంచి కోస్టల్ అంటే భోజనకి ఫేమస్. సో అన్ని చోట్ల మీరు రెస్టారెంట్ ఏంటంటే మనం హోటల్ అంటే మనం అంత ఆ టైం నుంచి అది అలాగే వచ్చింది.